శనగలు 2 పిడికిలు, రసాలు 2 పిడికిలు, నువ్వులు అంటే ఇట్లా తీసుకుని 2 పిడికిలు తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, ఇదేమో పౌడర్ జీలకర్ర పౌడరు, ఇదేమో ధనియా, ఇలాచి, లవంగ్, పట్ట మిక్సీ పట్టినాను అన్నమాట. ఫుల్ పౌడర్ మళ్ళీ అది పట్టాలి, తర్వాత చెప్తాను తర్వాత. అది ఇది ఆకు, బగారా ఆకు ఒక 3, కాజు ఒక 15 కాజు. ఇంకోసారి చెప్పి ఇది ఎంత? ఇది 2 పిడికిలు ఎంత తీసుకున్నాను. పల్లి గసాలు సరే, నువ్వులు 2 పిడికిలు తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర పౌడరు, 2 స్పూన్ ఇది జీలకర్ర, ధనియాలు, ఇలాచి, లవంగ్, పట్ట మిక్సీ పట్టినాను. ఇదేమో భోజవరాకు, బిర్యానీ ఆకు, ఇది ఒక 3 or 4 తీసుకోవాలి, పర్వాలేదు, ఒకటి ఎక్కువ తక్కువ అయినా. ఒక 15 కాజు. కొబ్బరి పొడి 2 పిడికిలు తీసుకున్నాను. ఇది చికెన్ మసాలా, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత ఇది ఏంటి మన కొద్దిగా తాలింపు పెట్టడానికి పట్ట, సాజీరా, లవంగ్, ఇలాచి, బగారా ఆకు, ఇంకా పుదీనా. ఎంత పుదీనా? 1 కట్ట అయినా చాలు, ఎంత ఎక్కువ వేసినా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. కొత్తిమీర, కరివేపాకు, చింతపండు పులుసు, టమాటా, ఆనియన్, ఉల్లిగడ్డ. ఇది వేడి నీళ్ళ చల్లది. పాన్ పెంక మీద 1/2 స్పూన్ ఆయిల్, హాఫ్ స్పూన్ దాంట్లో చూపి ఒకసారి. దీంతో హాఫ్. తర్వాత ఆనియన్, టమాటా 3. ఆనియన్ ఎంత వేస్తామా? ఒకటి చాలా. టమాటా 3, ½ కేజీ. 3 టమాటా. అన్నీ ఇప్పుడు చూపించినాం కదా ప్లేట్లో అన్నీ. ఫస్ట్ మేతి పొడి తీసుకున్నా. మేతి చూపించలేదు. ఎంత మేతి? కొద్దిగా దాల్. సరే, ఇవన్నీ మిక్సీలో పెట్టాలి. నేను పొట్టు తీయలే, చాలా మంది పొట్టు తీస్తారు, పొట్టు తీయకుండానే చేస్తారు, టేస్ట్. సారీ, ఇది మెంతులు చూడండి, ఫస్ట్ టైం చెప్పలేదు మేము, మిస్ అయినాము. కొంచెం మెంతులు వేసుకోండి. ఫ్రై చేస్తామా మెంతులు కూడా? చేసినాము. కొబ్బరి పొడి, పసుపు ఎంతమా? 1 స్పూన్. కొంచెం ఎందుకంటే కొంచెం కారం ఉంటుంది, బాగుంటుంది. 3 అమ్మ బ్రింజాల్ ఎంత చెప్పలే? ½ కేజీ.
ఓకే మా చూపి చింతపండు ఎంత తీసుకున్నానండి. ఒక 15 మినిట్స్ చల్ల నీళ్ళు నానబెట్టండి. ఇది మా ఫస్ట్ వీడియో. లిటిల్ బిట్ ఎక్సైటెడ్, హ్యాపీ అండ్ కొంచెం టెన్షన్ కూడా. నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా ఇంకా చూపిస్తాము. 1/2 kg బ్రింజాల్కి మమ్మీ ఇంత తీసుకుంది. మమ్మీ అన్నీ చాలా బాగా కుకింగ్ చేస్తారు. మా ఫ్యామిలీలో అందరికీ తెలుసు అనమాట. నేను 3 years నుంచి అంటున్నా మమ్మీ కుకింగ్ చెయ్యి అంటే ఇవాళ గాడ్ బాబా దయ వల్ల ఇవాళ స్టార్ట్ చేశాను. వెరీ ఎక్సైటెడ్. మమ్మీ ఏమంటే తక్కువ టైంలో టేస్టీగా చేస్తుంది అనమాట, తక్కువ టైంలో. సో అన్నీ అయితే కవర్ చేసాము ఇంగ్రీడియంట్స్. ఇది ఇంత పెద్దగా చూపిమ్మా, ప్రెస్ చేసి తెలుస్తుంది కదా. ఒక 10-15 మినిట్స్ అయింది కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కొంచెం పచ్చి వాసన వెళ్ళి అది కొంచెం చల్లారమ్మా. చల్లారా? మిక్సీ వేడి ఉంటుంది కదా. అవును, కొంచెం చల్లారి. ఓకే, దీంట్లో మనం ఇప్పుడు చింతపండు వేసి మిక్సీ పట్టాం. మాతి అన్నీ అవును. అది ఎంత స్మూత్గా అయింది చూ. ఓకే మా చల్లగా అయింది కదా. ఒక 5 చేదు కావాలి కదా, ఉంటాయి సైజ్ అయిపోతుంది. ఈ సైజ్ చాలా సైజ్ ఉంటుంది. పెద్దది బాగుంటుందా? పెద్దది కూడా బాగుంటుంది. పెద్ద సైజ్ తీసుకుంటే పెద్ద సైజే ఉండాలి, లేకపోతే చిన్న సైజ్ అయితే చిన్న సైజు కాదు. ఎందుకంటే ఆ పెద్దగా చిన్నగా ఉంటే కూడా బాగుంటుంది. కానీ చూపి అది పప్పు ఇది ఉంది కదా, పప్పు దాంట్లో చూపి ఎంత ఎందుకంటే ఎక్కువ వేస్తే కూడా కొంచెం మందికి నచ్చదు, కొంతమంది నచ్చదు. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సరిపోకుండా ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు మనం అట్లా. అమ్మ ఆయిల్ హైలో ఉందా లోలో ఉందా? హైలో ఉందా? ఓకే. కొంచెం ఉప్పు వేసుకుంటే చేదు కాదన్నమాట. కొంచెం సాల్ట్ వేస్తున్నాము, చేదు కాకుండా. ఎన్ని నిమిషాలు ఇది ఫ్రై కావాలమ్మా మంచిగా? 15-20 మినిట్స్ ఆయిల్ అమ్మా మంచిగా. చాలా ఎందుకంటే అది వేస్తేనే మంచిగా, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. గ్రేవీలో ఉడకచ్చు, ఉడుకుంటుంది కదా. తెలుస్తుంది ఎట్లా అవుతుంది చూపిస్తే తెచ్చుకోండి. మన ఎక్కువ అవుతుంది. ఓకే ఓకే. ఒక 15-20 మినిట్స్ మాడిపోవద్దు. చూడండి మీకు క్లియర్గా తీసేస్తున్నాము ప్యాన్ నుంచి. ఫస్ట్
ఇలాచి, లవంగ, పట్ట, సాజీరా, బగారా ఓకే. అల్లం వెల్లుల్లి ఎంతమ్మా? ఇది 2 స్పూన్లు వచ్చిందా, 2 స్పూన్లు కొంచెం వేగంగానే కొంచెం ఫ్రై అయిందండి. పుదీనా, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కొత్తిమీర అండి, కొంచెం గార్నిష్కి పెట్టిందండి. కొంచెం గది మంచి స్మెల్ వస్తుంది. మనం చేసుకున్న పేస్ట్ ఇప్పుడు కొంచెం వాటర్ వేసి టేస్ట్ అమ్మా. మనం ఫస్ట్లో వేసుకున్న అంత పేస్ట్, ఇంకా ఇది ఆనియన్ టమాటా పేస్ట్. ఎందుకంటే కారం, పసుపు అంతా ఇళ్ళ వేసేస్తాం కదా, అవును. ఇళ్ళ వేసే అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ 2 ఇళ్ళ మిక్స్ చేస్తాం. మంచి ఫ్రై కావాలమ్మా. మీకు వస్తుందా? స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలా? మంచి స్మెల్ వస్తుంది. వస్తుందా? ఒక 5-10 మినిట్స్ కలుపుతూ ఉండాలి. టమాటా అండి పేస్ట్ ఇందమ్మా. ఆశ్రిత ఏడుస్తుంది. ఇందమ్మా. మనం ఇంకా ఉప్పు కారం అంతా ఏం అవసరం లేదు. ఒకసారి టేస్ట్ చూసుకొని ఇవి కొంచెం మందికి ఉప్పు ఎక్కువ కావాలని సరిగ్గా లేకుంటే తక్కువ వేసుకోవచ్చు. కొంచెం మంది ఉప్పు తక్కువ తింటారు, కారం తక్కువ తింటారు. మనం చూసుకోవాలి, టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. లేదు అంటే సరిపోతుంది. సరిపోతుంది. వాటర్ మా దీంట్లో తీసుకున్నావు కదా, ఒక చెంబులో వాటర్ చూడండి, చెంబు చూపిస్తున్నా. ఒక చెంబు వాటర్లో ఇవన్నీ మనం పేస్ట్. ఇప్పుడు సాల్ట్ ఎంత? 2 సరిపోకుండా మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువైతే కష్టం కదా. కారం, ఉప్పు ఏమైనా తక్కువ ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చేసి కరెక్ట్ ఉంటే ఓకే, లేకుంటే కొంచెం వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కారం, ఉప్పు, పులుపు తక్కువ అయితే కొంచెం నిమ్మకాయ వేసుకోవచ్చు. కొంచెం ధనియా పొడి తక్కువ ఉంది అనుకో, ధనియా పొడి వేసుకోవచ్చు. నాకు టేస్ట్ తెలిసిపోతుంది కదా, తగ్గితే వేసుకోవచ్చు. ఎందుకంటే చూడు మా టేస్ట్ నువ్వు ఒకసారి. అది కొంచెం ఉప్పు కారం. ఆశు వస్తున్నా, ఇక్కడ రా ఆశ్రిత. ఓకే, ఇంకా కొంచెం ఉప్పు. మనం టేస్ట్ చూసుకుంటే తెలిసిపోతుంది ఉప్పు ఎంత వేసుకోవాలని. చూసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఎంతసేపు మా ఇది ఫ్రై? ఇది అయితే కావాలి కదా. 1 స్పూన్ షుగర్ వేస్తున్నా. 1 స్పూన్. అంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట కర్రీ చాలా. ఒక్కసారి ఫుడ్ షుగర్. ఇప్పుడు ఇది గ్రేవీ అంతా 15-20 మినిట్స్ అయింది. అవునా? హైలో కాదు, లోలో పెట్టినావా? ఓకే. ఇప్పుడు బ్రింజాల్ వేస్తున్నాం. ఇప్పుడు ఇది స్లోలో పెట్టాలి, ఎందుకంటే ఇప్పుడు స్లో చేస్తాను. ఓకే, స్లోలో పెట్టినాను నేను. చికెన్ మసాలా
ఇప్పుడు ఏది మరి మమతా కదా? మమత వేయచ్చు, ఏ మసాలా అయినా సరే వేయచ్చు. నేను చేస్తూ కావాలి. ఫాస్ట్ వండేస్తే ఏమవుతుందంటే టేస్ట్ ఉండదు, పచ్చి వాసన వస్తుంది అనమాట. స్లోలో వండితే ఎంత స్లోలో వండితే అంత టేస్ట్ వస్తుంది. అందుకే నేను స్లోలో పెడుతున్నాను. ఇప్పుడు కొంచెం మాగాలేదు. ఓకే. దక్క పెట్టాలి పైకి. సరే, ఆయిల్ వచ్చేది. అమ్మ ఆయిల్ అది సరిపోతుందా? 3 టైమ్స్ వేసినాం కదా. సరిపోతుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఆయిల్ అంటే తింటలేరు. ఆయిల్ అంటున్నారు, జీర్ణం అయితే లేదని భయపడుతున్నారు కదా. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తావు కదమ్మా? వేస్తాను, నేను ఆయిల్ చాలా వేస్తాను. కానీ కొంచెం మందికి నచ్చదు, అమ్మ ఇంత ఆయిల్ అనుకుంటారు. అందుకే నేను లిమిట్గా వేస్తున్నాను. నెక్స్ట్ టైం నేను ఏమైనా చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి చేస్తాను. ఇప్పుడు సరిపోకుంటే కొంచెం వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, ఏం ఖరాబ్ కాదు. ఏం కాదు, ఇంకా మంచిగా. ఒక్క నిమిషము ఆస్తితేది. లేదు మా, ఇప్పుడు ఇది బ్రింజాల్ నెక్స్ట్ డే అయిపోతుంది. కర్రీ మిగులుతుంది కదా, దానికి ఎగ్ తీసుకొని బాయిల్ చేయాలి. బాయిల్ చేసి దానికి మొత్తం దాంట్లో తీసేసిన తర్వాత మధ్యలోకి ఇట్లా కట్ చేసి బిర్యానీలు వేసేసి కొద్దిగా ఇట్లా బాయిల్ అది ఒక కర్రీ లాగా అయిపోతుంది. టేస్ట్ ఉంటుంది. టేస్ట్ కాదు గ్రేవీ. చపాతీ ఇప్పుడు ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, కానీ మనం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి ఆయిల్ ఇష్టం ఉండదు. కొంచెం ఇప్పుడు యంగ్ పిల్లలు అయితే తింటారు, కొంచెం ఏజ్ వాళ్ళు అయితే తినరు కదా, భయపడేది. అమ్మ ఇంత ఆయిల్ ఉంది తినాలి అట్లా అని నేను కొంచెం ఆయిల్ చూసేసినాను. ఓకే మమ్మీ, ఇంకొక మరి చూపి, ఇంకోసారి వేసినావు కదా ఆయిల్. ఓకే, దీంతో ఇంకోసారి వేయమన్నా అండి నేను. మమ్మీ ఎక్కువ వేస్తేనే నాకు ఇష్టము. మీరు మీ ఇష్టం, తక్కువ 3 వేసినాం కదా, దాంతో కూడా చాలా బాగుంది టేస్ట్. చూసినా నేను. నాకేమంటే కొంచెం ఆయిల్ ఏమా అంటే మళ్ళీ ఒకటి వేసుకున్నాం. స్మెల్, ఆయిల్ స్మెల్ అవన్నీ ఏం రాదు, డౌట్ ఏం పెట్టుకోకండి. లెట్ ఇట్ బాయిల్ నైస్లీ ఆన్ అ సిమ్. ఇది బాగా ఉడకాలి కదమ్మా. ఒక 20 ఆయిల్ అంతా పైలో వచ్చే వరకు చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసినాం కదా, ఇంకా ఇప్పుడు దీనికి 3 వేసే కన్నా మనం 3 టైమ్స్ వేసినాం కదా. ఇప్పుడు మనం పప్పు గంటతో 3 టైమ్స్ వేసాము ఆయిల్. నేను టేస్ట్ చేసిన 1/2 kg బ్రింజాల్కి టేస్ట్ చేసిన చాలా బాగుంది. కానీ నేను మళ్ళీ ఒక పప్పు గంటతో ఇంకో స్పూన్ వేయించాను. అప్పుడు నాకు ఇంకా చాలా టేస్ట్ అనిపిస్తుంది. వేయచ్చు. ఇప్పుడు ఇది కలుపుతూ ఉండాలన్నమాట, వదిలేయొద్దు. మెల్లగా అది బ్రేక్ కావద్దు బ్రింజాల్. అవునా? అంటే మంచిగా బాయిల్ అవుతుందండి, చూడండి. ఆయిల్ మనకు కూడా పైకి కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది. చెప్పు. మనం గబగబ పచ్చి వాసన వస్తుంది అన్నమాట. ఫాస్ట్గా పెడితే పచ్చి వాసన వస్తుంది. తినకుంటే ఆ కర్రీ పక్కన పెట్టవలసి వస్తుంది. అందుకే స్లోగా టేస్ట్ కావాలనేసి నేను గ్యాస్ మీద ఏది వండినా స్లో మీదనే చేస్తాను. అందుకే మా పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. ఆశు మనలోని ప్రాణమమ్మ,
మనదైన రూపమమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపమమ్మ కరుణించే కోపమమ్మ వరమిచ్చే తీపి శాపమమ్మ నాయాలి అమ్మగా తుండగా జోలాలి అయినా బాడీ ఆయిల్ కూడా పైకి వచ్చింది. స్మెల్ రావాలి, స్మెల్ మంచిగా వస్తుంది. స్మెల్ వస్తేనే అది మంచిగా ఉంటుంది. ఓకే, ఒక పీస్ నేను వేయించాను సో దట్ యూ కెన్ సీ. ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి మంచిగా చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇప్పుడు ఇది మనం చపాతీతో తినొచ్చు, బగారా రైస్ తినొచ్చు, ప్లెయిన్ రైస్ తినొచ్చు. నెక్స్ట్ వీడియోస్ చాలా చేస్తాము. జస్ట్ మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోస్. వెరీ సూన్ విల్ కమ్ అప్ విత్ ద నెక్స్ట్ వీడియో. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు, ఏం వేస్ట్ కాదు, అస్సలు ఖరాబ్ కాదు. ఇది నాలుగు ఎట్లా మారుతుంటే అంత టేస్ట్ కూడా వస్తుంది. అవును, నెక్స్ట్ డే మార్నింగ్ బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. బాగుంటుంది. ఫిష్ కర్రీ కూడా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసాం మనము. కాజు అయితే ఇబ్బంది చేయను. ఓకే, చూసారు కదండి, కర్రీ ఈజ్ రెడీ. టేస్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, రెడీ టు ఈట్ నౌ. సో గార్నిష్ ఏం చేస్తలేము, మీరు చూడండి, అది చూస్తేనే తెలుస్తుంది మీకు. తిని టేస్ట్ చెప్తాను. వేడిగా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా సూపర్గా అదిదే దేవత అమ్మా కంటికి వెలుగమ్మ నా సజెషన్ ఏమంటే మీరు 4 times వేయండి ఆయిల్. కలిపి పెడుతుంది ముద్దగా ఫినిషింగ్ ఇట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, టేస్టీగా ఉంది, సింపుల్గా ఉంది. మీరు మిక్సీ పడతారు కదా, అక్కడే మీకు టేస్ట్ తెలిసిపోతుంది ఏం తక్కువ ఉంది, ఏం ఎక్కువ ఉంది అని. ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపమమ్మ కరుణించే కోపమమ్మ వరమిచ్చే తీపి శాపం. We'll sign off now. Thank you so much.